ధాన్యం అమ్మకాలు సన్నబియ్యం కొనుగోళ్లలో 1100 కోట్ల కుంభకాణం మంత్రి ఉత్తమ్ సమక్షంలో అనధికారిక ఒప్పందాలు 4 సంస్థలకే టెండర్లు దక్కేలా గోల్మాల్ సీఎం కార్యాలయంతో పాటు ఢిల్లీ పెద్దల వరకు పాత్ర భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపణలు అని చెప్పేసి ముందుగాల ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఏదైతే ఆరోపణలు ఎత్తుకున్నారో అవి రాను నిజమనే తెలుస్తా ఉన్నది తర్వాత భారాస అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడు జరిగింది మొత్తం మీద 1100 కోట్లు చేతులు మారినాయి ఆ 1100 కోట్ల నుంచి ఫస్ట్ 500 కోట్ల నుంచి మొదలైంది ఈ ఆరోపణ 500 కోట్లు రాను 1100 కోట్లకు చేరింది ఈ 1100 కోట్ల నుంచి తన వంతు విరాళంగా ఢిల్లీ అధిష్టానానికి కూడా పోయినాయి అని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి దీని మీద ఉత్తమ్ కుమార్ ఏం మాట్లాడుతాడు దాంట్లో 1% కూడా నిజం లేదు సమాధానం చెప్తా ఉన్నాడు ఆయన చెప్పే సమాధానానికి పొంతన లేదు వచ్చి రాగానే ఏం చేసిర్రు మనం చూసినాం ఇక పడిపాయ లేచిపాయ అన్నట్టు మొత్తం టెండర్ల మీద మిల్లర్ల మీద పడ్డారు ఎందుకు పడ్డారు అబ్బబ్బబ్బా ఇంతగానం అది చేస్తారంటే మొత్తం ఇక ప్రజలకు న్యాయం చేస్తారు దాంట్లో జరుగుతున్న అవినీతిని పసిగడతారు అని చెప్పేసి అనుకున్నారు అందరూ తీరా చూస్తే ఇది అసలు కథ ఏమైంది పోయిన ప్రభుత్వం ఏం చేసింది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు ఇస్తే మిల్లర్లు ఆ కెపాసిటీకి తగ్గట్టు నిల్వ చేసుకొని ఆ కెపాసిటీ అయిపోయిన తర్వాత వేరే బయట సంస్థలకు అమ్ముకునేటోళ్ళు మళ్ళా FCI ఎప్పుడైతే అరుగుతుందో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే అడుగుతుందో ఇక అది మోడీ చేతిలో కీలుబొమ్మనేనా ఎరుకున్న ముచ్చటనేనా మరి అప్పుడు 6 నెలల టైం పడుతుంది ఈ ప్రాసెస్ 6 నెలలు ఉంటుంది ఇక అయితే మరి వాళ్ళు అడిగినప్పుడు మళ్ళీ వేరే వారి దగ్గర నుంచి కొనుగోలు చేసి మళ్ళీ FCIకి అప్పచెప్పుడు జరుగుతుంది ఈ మిల్లర్లు మొత్తం మీద టెండర్లను పిలిచినాం అవి పిలిచినాం ఇవి పిలిచినాం అని చెప్పేసి ఆ టెండర్ల రూపంలోనే ఘోరమైన అవినీతికి పాల్పడ్డారు కాంగ్రెస్ను ముద్దు పేరు కాంగ్రెస్ అని పిలుచుకుంటారు అప్పటి నుంచే ఇక ఆ పేరు నిలబెట్టుకోవడానికి ఎంతో టైం పట్టలేదని చెప్పుకోవాలి వీళ్ళకు ఆ పేరుకు తగ్గట్టే రోజుకో స్కామ్ బయట పడతా ఉన్నది కొన్ని 100 కోట్లు జేబులు దాటుతా ఉన్నాయి చేతులు మారుతా ఉన్నాయి రైతు బంధు వ్యవసాయానికి రైతు బంధు నిధులు 7700 కోట్లు ట్రెజరీలో ఉన్న నిధులతోని మొదలైన కథ ఇప్పటికింకా కొనసాగుతానే ఉన్నది ఎక్కువ రోజులు పట్టలేదని చెప్పుకోవాలి వీళ్ళకు ఇట్లాంటి ముచ్చట్లు బయటకు రావడానికి ఎక్కువ రోజులు పట్టలేదనుకోవాలి